హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గిత్ కడరీస్. ఎలా ఉన్నారు అందరూ? సో ఏంటి ఫస్ట్ వీడియోలోనే కార్లో స్టార్ట్ చేశానని చూస్తున్నారా? సో ఇక్కడ వచ్చేసి మేము మా చెల్లిని ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి తన సెంటర్లో దించడానికి వెళ్తున్నాం అనమాట. అందరం కలిసి ఫ్యామిలీ అంతా, బెటాలియన్ బ్యాచ్ అంతా కలిసి. అండ్ ఇక్కడ మా చెల్లి ఏమేమి తీసుకొని వెళ్తుంది చూపిస్తుంది, లైక్ హాల్ టికెట్, అప్లికేషన్ ఫామ్ అండ్ ఆధార్ కార్డ్ అనమాట. సో మా చెల్లికి సెంటర్ వచ్చేసి ఆదిశంకర కాలేజ్లో పడింది, గూడూరు దగ్గర ఉండే ఆదిశంకర కాలేజ్. సో మేము అందరం ఇంకా మార్నింగే స్టార్ట్ అయిపోయామన్నమాట తొందరగా. సో ఎగ్జామ్ వచ్చేసి 9కి ఉంటుంది, 9 to 12. సో మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 8:20 అట్లా అయిందనమాట. అండ్ ఇదే ఆదిశంకర కాలేజ్. అండ్ ఇది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను లోపలికి వెళ్ళి. అండ్ చాలా బాగుంది కాలేజ్ అయితే. అండ్ కాలేజ్కి పక్కనే ఒక హనుమాన్ టెంపుల్ ఉందన్నమాట, కనిపిస్తుంది కదా. చాలా ప్లెజెంట్గా ఉంది ఎన్విరాన్మెంట్ అంతా. బాయ్. తీసా ఆటోనమస్ కాలేజ్. కాలేజ్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్తున్నాం గైస్. నవ్వాలంట. ఏడున్నది? అందరు పేరెంట్స్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు గైస్, పిల్లలను ఎగ్జామ్ హాల్కి పంపించి. పేరెంట్ కూడా వెయిట్ చేస్తుంది ఇక్కడ. చూడండి, ఆవలింతలు తీస్తూ మరి వెయిట్ చేస్తుంది. మా డాడీకి అయితే ఎక్కడైనా ఫోన్ కాల్సే, పొద్దున 8కైనా ఫోన్ కాల్సే, 6కైనా ఫోన్ కాల్సే, ఎప్పుడు ఫోన్ కాల్సే. మనం వెళ్తాం. అబ్దుల్ కలాం గారు కూడా ఉన్నారు, కనిపిస్తున్నారు. వద్దులే. కాలేజ్ చాలా బాగుంది గైస్, మొత్తం చెట్లతో నిండిపోయి ఇట్లా ఉంటాయి. ఇంకా ఇంజనీరింగ్ కాలేజ్లు అంటే ఇంకెట్లుంటాయి? విశాలంగా ఉంటాయి. అబ్దుల్ కలాం డైలాగ్ చెప్పా? వద్దు. అబ్దుల్ కలాం గారు కళలో కలమన్నారు. గొద్దు కథలు. బుద్ధుడు బాగుంది కదా ఇది. కానీ ఏంది ఇదంతా అనేది కావాలి. స్టూడెంట్ టీచరు కాదే, మెకానికల్. ఇది నేను చేసేది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ల్యాప్టాప్ ముందు, కంప్యూటర్ ముందు కూర్చొని. అది మెకానికల్, తర్వాత సివిల్ అనుకుంటా. మనీ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లాగా, స్టేజెస్ ఆఫ్ వర్క్, స్టడీ అన్నీ ఉన్నట్టున్నాయి గైస్. బుద్ధ విగ్రహం కూడా ఉంది ఇక్కడ. కాలేజ్ బాగుంది, టైర్లతో డెకరేట్ చేశారు. ఎగ్గొట్టేసి ఉంటారు ఇల్లు బుద్ధుడి చెయ్యి. లిప్స్టిక్ మాత్రం అలానే. కరెక్ట్గా 8:40 టైం. పొద్దున్నే లేసి వచ్చాం గైస్. కొంచెం నిద్రగా ఉంది. కొంచెం కాదు, మొత్తం. అవును, నిద్ర వస్తుంది ఫుల్గా. మా చెల్లి కొంచెం మంచిగా రాసి వస్తే బాగుంటుంది ఎగ్జామ్. ఇప్పుడే కాలేజ్కి కూడా అందరు వస్తున్నట్టున్నారు, వ్యాన్లు అవన్నీ వస్తున్నాయి. ఇంజనీరింగ్ వాళ్ళు అదే వస్తున్నాయి చూడు వ్యాన్లు. స్టూడెంట్స్ కూడా వస్తున్నారు. టైం అయింది కదా, వాళ్ళకి కూడా 9 అవుతుంది. ఈమె మదర్ తెరీసాను. కాలు అంత పెద్దటి ఉంటుంది. ఈయన ఒక్కడే మనకు తెలుసు, మహాత్మా గాంధీ. వీళ్ళంతా ఎవరో మరి. ఈయన చెయ్యి ఇరిగిపోయింది. ఆయనకి చెయ్యి లేదు.
అయ్యో అందరికి చేతులు లేవురా, సగం సగం చేతులే. ఇదిగో తిరగొట్టేశారు ఎవరు, తిరగొట్టలేదు, అయ్యే పాడైపోయింది. డాడీ నీకేమైంది అంత సీరియస్గా ఉన్నావు? ఈయన నెహ్రూ, ఈయన శివాజీ అంట డాడీ, మమ్మీ చెప్పింది. వీళ్ళంతా ఎవరో తెలియదు నాకు. ఈయన మా డాడీ, మా మమ్మీ. ఎవరు ఆయననా? లార్డ్ మౌంటైనా? పాపం ఈయన చేతిలో బాటిల్ కూడా పెట్టారు గైస్. ఎంత దారుణం గైస్, పాపం ముక్కులేదు. మా డాడీ ముక్కు పెడుతున్నాడు దానికి. పెంగ్విన్కి ముక్కుంది. కాలేజ్లో ఆవులు కూడా ఉన్నాయి. అటు పక్కనే ఏదో టెంపుల్ ఉంది. సో ఏమో మరి కాలేజ్ వాళ్ళ ఆవులా, టెంపుల్ వాళ్ళ ఆవులా తెలియదు. చాలా ఆవులు ఉన్నాయి. దూరంలో పులులు ఉన్నారు గైస్, కనిపిస్తున్నారా? పులులు, సాయిబాబా, ఆదిశంకర గోశాల ఉంది గైస్. అందుకే ఇందాక మనకు ఆవులు కనబడ్డాయి. పార్క్ లో ఉండేవన్నీ చిన్నపిల్లలు అన్నట్టు కాదురా, అవన్నీ జిమ్ ఎక్సర్సైజ్ చేసేదా. ఇదేమో బాస్కెట్బాల్ కోర్ట్. మా కాలేజ్ గుర్తొస్తుంది వీటన్నిటిని చూసి. మాది ఇంకా పెద్ద కాలేజ్. దీనిలోనే టెంపుల్ ఉంది. అదే అన్నమాట టెంపుల్. ఇంకా ఇంటికి రిటర్న్ వెళ్తున్నాం గైస్. సో మళ్ళీ ఎగ్జామ్ అయిపోయే టైంకి మళ్ళీ వస్తాం అన్నమాట కాలేజ్ దగ్గరికి. సో ప్రజెంట్ అయితే గోయింగ్ టు హోమ్. మళ్ళీ ఇంట్లో కనిపిస్తాను గైస్. తర్వాత వస్తుంది మమ్మీ. అక్కడ రోడ్లో, హైవేలో మనకి జైన్ టెంపుల్ ఉంటుంది అనమాట. దూరంలో కనిపిస్తుంది, చూస్తున్నారా? అక్కడ కనిపిస్తుంది కదా అది. సో ఈసారి ఎప్పుడైనా జైన్ టెంపుల్కి వెళ్ళాలి, నాకు వెళ్ళాలని ఉంది. చాలాసార్లు ఇలా హైవేలో వెళ్ళినప్పుడల్లా చూడడమే తప్ప ఎప్పుడు వెళ్ళలేదన్నమాట జైన్ టెంపుల్ లోపలికి. సో వెళ్ళి చూడాలి ఒకసారి. అది కూడా వ్లాగ్ చేస్తాను వీలవుతే. ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్గా నిద్రపోయి ఇప్పుడే లేచాను గైస్. సో ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి. లేచేసరికి మా మమ్మీ ఈడ కూరగాయలు మటర్ చేస్తుంది ఇదండి. అదనమాట. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి. అంటే ఇది లంచ్ టైము, కానీ నేను నిద్రపోవడం వల్ల బ్రేక్ఫాస్ట్ అయ్యింది. సో ఇంకా ఇప్పుడు ఇడ్లీ తినేసి మళ్ళీ మా చెల్లి దగ్గరికి వెళ్ళాలి. 12 అవుతుంది టైం ఆల్రెడీ. ఓకే గైస్, బ్రేక్ఫాస్ట్ చేసేసి వస్తాను. మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఇడ్లీ, పచ్చడి, కొంచెం అదేంటి అది వేసుకున్నా. ఏంది మమ్మీది? మామిడికాయ పచ్చడి. మామిడికాయ పచ్చడి, తెల్ల పచ్చడి, ఇడ్లీలు వేసుకున్నాం గాయస్. ఇప్పుడు మా చిట్టిగాడు కూడా వస్తున్నాడు ఎగ్జామ్ హాల్ దగ్గరికి. టికి 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 పోదామా? పోదామా రా చిన్న చిట్లు? పోదాం పదండి. కొత్తగా ఉంది మా వాడికి ఎక్కడికి వెళ్తున్నావా అని కదా నాన్న. ఎక్కడికి? కార్ ఎక్కిన తర్వాత అప్పుడు కూర్చుందులే అమ్మగా. ఓకే మంగారక్క దగ్గరికి పోదామా? మంగారక్క దగ్గరికి పోదామే. చూడు కూర్చున్నాడమ్మా పిల్లగాడు. కూటు కుట్టాడమ్మా, ఇడు కూటుగాడు కూటాడమ్మా, కూటాడమ్మా. హాయ్ చెప్పు అందరికి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పు రాని. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.
చూడు బాగుందారా మోహన్ చూడు ఎట్లా పెడుతున్నాడు. బయట ప్రపంచం చూస్తున్నావా నాని? సరే బజ్జు పిల్లోడు. ఎంత బాగా పడుకున్నాడు. చిట్టి భయమవుతుందా అని? కారు దగ్గరకు వచ్చేసరికి అది వాడి దగ్గరకు వస్తుంది అనుకున్నాడే. చూస్తున్నా వచ్చేదా భయమవుతుందమ్మ పిల్లోడికి. అక్కడ వద్దా? ఇడబజ్జు అయితే ఇడబజ్జు బజ్జు బజ్జు సరే చిట్టి ఎండకుందామా అని హలో టోల్ ప్లాజా వచ్చి చూద్దా. టోల్ ప్లాజా లేదు ఆగదా వెంకట సాయి కదా వేసింది ఆయన. అది శ్రీనివాస రాయచరు కదా మేడం దగ్గర కదా వేసిందే. మొన్న చెప్తుంది నీక మేడం దగ్గర 1+1 ఇది. ఎట్లా రాసావే? బాగా వచ్చిందా? ఎన్ని కేజీలు రాసావు? ఎన్ని కేజీలు రాసినావు? ఎన్ని కేజీలు రాసినావే? ఎందుకు వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడులే కానీ నువ్వు ఎట్లా రాసావు? ఈజీగా వచ్చిందా కష్టంగా వచ్చిందా? మొన్న మాక్ టెస్ట్ వచ్చాయి ఏమన్నా? 4 క్వశ్చన్లు వచ్చాయి. మ్యాథ్స్ అనే ఎక్కువ ఉన్నాయి. అవునా? మాక్ టెస్ట్ లో క్వశ్చన్స్. వావ్ దీనికే రాలేదు. నాకు అసలు రాలా. ఓకే అది కదా తీసేది మన వాషింగ్ వాళ్ళ వాషింగ్ డాడీ కొన్ని వద్దు. పైకి రా. క్యూటీ దా. పైకి రా. ఏ ఇంటికి వచ్చేసావా? చేసినావానే తిరుగుతున్నావు ఇంట్లో? చించిట్టి